Juries. హాయ్, నా పేరు శివ. మనం ఈరోజు టాపిక్లో డేటా టైప్స్ గురించి చూద్దాం. డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రతి మనిషికి దెర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్. సే ఇఫ్ యూ టేక్ ఎ పర్సన్, హీ హ్యాస్ స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నెంబర్ ఆఫ్ బ్రదర్స్, సిస్టర్స్. అట్లా ప్రతి పర్సన్కి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాట్ ఈస్ హిస్ నేటివ్ ప్లేస్, వాట్ ఈస్ హిస్ మదర్ టంగ్. అట్లనే ఇఫ్ యూ టేక్ ఎనీ ప్లేస్ అనుకో, ఆ ప్లేస్లో నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ దట్ ప్లేస్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ స్పెషాలిటీస్, అది ఎక్కడుంది, దాన్ని ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, దాని క్యాపిటల్ ఏంటి. సో ఇటువంటివన్నీ ఇన్ఫర్మేషన్. ప్రతిదానికి దెర్ ఈజ్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఇఫ్ యూ సే మొబైల్ కూడా ఇన్ఫర్మేషన్ లైక్ నెంబర్ ఆఫ్ సిమ్స్ ఎన్ని, ఎవరు మోడలు, ఎవరు మేకర్, అండ్ వాట్ కెమెరా ఉందా లేదా, కెమెరా ఉంటే దాని పిక్సెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది. దీన్ని డేటా కూడా అనుకోవచ్చు మనం. సో మనం రియల్ లైఫ్లో డీల్ చేసేటప్పుడు దానికి ఇన్ఫర్మేషన్కి టైప్ ఉందా, ఏ టైప్ అనేది మనం పెద్ద పట్టించుకోం. కానీ ప్రోగ్రామింగ్లో వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్కి ఒక టైప్ అసైన్ చేస్తారు. అంటే టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిమ్స్ తీసుకున్నారనుకోండి మొబైల్లో, అవి 1 కానీ 2 కానీ 3 కానీ ఎట్లా ఆర్ మోర్ ఎనీ ఉండొచ్చును. అది వచ్చేసి 1, 2, 3 ఇవి ఇంటీజర్స్ కిందకి వస్తాయి. అట్లా కాకుండా ఇఫ్ యూ టేక్ మొబైల్కి కెమెరా ఉందా లేదా అనుకున్నారనుకోండి, దాన్ని బూలియన్ టైప్కి వస్తుంది. అంటే ఎస్ ఆర్ నో, దానికి ఒక టైప్ కిందకి వస్తుంది. తర్వాత దాన్ని మొబైల్కి మోడల్ చూసినారనుకోండి, సే సంథింగ్ లైక్ వేవ్ 5 ఆర్ సంథింగ్ లైక్ దట్, అది వచ్చేసి స్ట్రింగ్ కిందకి వస్తుంది. అది ఇంకొక ఇన్ఫర్మేషన్. సో ఇట్లా వేరే వేరే ఇన్ఫర్మేషన్కి వేరే వేరే టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్కి సపరేట్ గ్రూప్స్ లాగా చేస్తున్నారు. అంటే ఇంటిజర్ గ్రూప్ అని, ఫ్లోటింగ్ పాయింట్ గ్రూప్ అని, బూలియన్ గ్రూప్స్ అని, క్యారెక్టర్ గ్రూప్స్ అని. సో ఇట్లా వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి. అవి తర్వాత డిస్కస్ చేస్తాము. దీంట్లో మనం స్పెసిఫిక్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, జావా ఈజ్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఒక వేరియబుల్కి డేటా ఒక్కోసారి టైప్ డిఫైన్ చేసేస్తే దాన్ని మార్చేదానికి కుదరదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని షేప్స్ పెట్టాను. ఈ షేప్స్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్స్ ఉన్నాయి, స్క్వేర్ షేప్స్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి, అట్లా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ది అదర్ సైడ్ వీ హ్యావ్ సమ్ డ్రాయింగ్ షీట్స్ అనుకుందాం. డ్రాయింగ్ షీట్స్లో వీ హ్యావ్ టు డ్రా ది షేప్. సో ఈ బ్లూ కలర్ది డ్రాయింగ్ షీట్ అనుకుంటే, మామూలు రియల్ లైఫ్లో వచ్చేసి ఒక డ్రాయింగ్ షీట్ తీసుకుంటే దాంట్లో ఏ షేప్ కావాలన్నా గీసుకోవచ్చును. మనం స్టార్ గీసుకోవచ్చును, లేదంటే రెక్టాంగిల్ గీసుకోవచ్చును, లేదంటే సర్కిల్ గీసుకోవచ్చును. కానీ జావాలో వచ్చేసి సిన్స్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్, ఆ డ్రాయింగ్ షీట్ తీసుకునే ముందే యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ షేప్ యూ వాంట్ టు డ్రా అన్నట్టు. దాంట్లో ఏం షేప్ గీస్తాము అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. అందుకోసము సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డ్రాయింగ్ షీట్ తీసుకున్నాను అనుకో, ఐ వాంట్ టు డ్రా స్టార్. ఆ స్టార్ డ్రా చేసుకునేదానికి ఐ హ్యావ్ టేకెన్ దిస్ డ్రాయింగ్ షీట్. దాంట్లో ఐ కుడ్ డ్రా దిస్ గ్రీన్ స్టార్ ఆర్ దిస్ పర్పుల్ స్టార్. అట్లనే ఇఫ్ ఐ హ్యావ్ ఏ సర్కిల్ డ్రా చేసేదానికి డ్రాయింగ్ షీట్ తీసుకుంటే దాంట్లో ఐ కుడ్ డ్రా దిస్ గ్రీన్ సర్కిల్ ఆర్ దిస్ బ్రౌన్ సర్కిల్ ఆర్ దిస్ ఫేడెడ్ సర్కిల్. సో ఐ కుడ్ డూ ఎనీ వన్ ఆఫ్ దెమ్. కాకపోతే ఈ స్టార్ షేప్ డ్రాయింగ్ షీట్లో ఐ కాంట్ డ్రా ఏ రెక్టాంగిల్ ఆర్ ఐ కాంట్ డ్రా ఏ సర్కిల్. దాంట్లో వేరే షేప్ గీసేదానికి కుదరదు. దీన్నే స్ట్రాంగ్ టైప్ చెకింగ్ అంటారు. అంటే ముందు మనం గీక ముందే యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఇట్ ఈస్. దాంట్లో మళ్ళీ చేంజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు దాన్ని టైప్. సో ఒక్కసారి డ్రాయింగ్ షీట్ తీసుకొని డిసైడ్ చేస్తే స్టార్ అని చెప్పి, సో స్టార్ అంటే ముందు గ్రీన్ స్టార్ గీస్తున్నారు అనుకోండి, తర్వాత ఎరేజ్ చేసేసి కావాలంటే పర్పుల్ స్టార్ గీసుకోవచ్చు. బట్ యూ కాంట్ go to a different type. So that is strong type checking. And once you have decided the type, as long as the values are of the same type, it is okay. Ade type t aithe okay, vere type t aithe ఒప్పుకోదు. సో దట్ ఈస్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని చెక్స్ ముందే చేసేస్తుంది.
సో ఆ ఇన్ఫర్మేషన్ చెక్ ఏదైతే ఉందో ఆ టైప్ అవునా కాదా అనేది జావా ముందే చెక్ చేస్తుంది, కంపైల్ టైంలోనే చెక్ చేసేస్తుంది. సో అందుకోసం తప్పులు జరగడానికి ఆస్కారం చాలా తగ్గిపోతుంది. జావాలో ఉన్న డేటా టైప్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేస్తున్నారు. ఒక రకం వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇంకొక రకం వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. అంటే ఆ లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే ఈ డేటా టైప్స్ వస్తాయి. ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ని ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా అంటారు. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఏ డేటా టైప్ కావాలన్నా కస్టమ్ డేటా టైప్స్ లేదంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి ఫర్దర్గా 4 రకాలుగా క్లాసిఫై చేస్తున్నారు. ఇంటీజర్ డేటా టైప్స్ అని, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అని, క్యారెక్టర్స్ అని, బూలియన్స్ అని. ప్రిమిటివ్ డేటా టైప్స్ కానాటివి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అవి వచ్చేసి ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. వాటిని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సర్కిల్, స్టార్, రెక్టాంగిల్ వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అనుకుంటే వాటిని యూజ్ చేసుకొని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే 2 stars, 3 squares అండ్ 1 rectangle, 1 circle అట్లా. సో సిమిలర్గా ఇక్కడ వేరే షేప్స్ యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ అంటే అన్నీ ఒక్కొక్కటే కాకుండా కొన్ని 2 ఉండొచ్చు, కొన్ని 3 ఉండొచ్చు, అట్లా వేరియస్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. మనం మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొబైల్ ఎగ్జాంపుల్లో చూసింది మనము నెంబర్ ఆఫ్ సిమ్స్ ఉంటాయని, మోడల్ ఏంటి, ఎవరు మ్యానుఫ్యాక్చరర్, అండ్ వెదర్ ఇట్ హ్యాస్ కెమెరా ఉంటే దాని మెగాపిక్సెల్స్ ఎంత, ఇట్లా వేరియస్ ఇన్ఫర్మేషన్ ఉంది. సే నెంబర్ ఆఫ్ సిమ్స్ అనేది ఇంటీజర్ అనుకుంటే దట్ ఈస్ రెక్టాంగిల్ అనుకుంటాం. సే బూలియన్ వాల్యూ వచ్చేసి సర్కిల్ అనుకోవచ్చును. సే స్టార్ వచ్చేసి నేమ్ అనుకుంటే అంటే మోడల్ ఏంటి అనేది. తర్వాత మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి హూ ఇస్ ది మేకర్, శాంసంగ్, నోకియా అట్లా. సో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక మొబైల్కి ఉంటుంది. ఆ మొబైల్లో లైక్ అంటే 2 స్టార్లు ఉండొచ్చు, బికాస్ స్టార్ ఈజ్ ఫర్ నేమ్, మోడల్ నేమ్ ఒకటి, మ్యానుఫ్యాక్చరర్ నేమ్ ఒకటి. సో అట్లనే యూ కుడ్ హ్యావ్ ఏ రెక్టాంగిల్ విచ్ ఈస్ నెంబర్ ఆఫ్ సిమ్స్, ఎన్ని సిమ్స్ ఉన్నాయని. సే బూలియన్ వచ్చేసి సర్కిల్ అనుకుందాం, బూలియన్ వాల్యూ అంటే కెమెరా ఉందా లేదా అనేది సర్కిల్ అనుకోవచ్చు. అట్లా వేరియస్ ఇన్ఫర్మేషన్ కలిపి మనం మొబైల్ డేటా టైప్ క్రియేట్ చేయొచ్చు. మొబైల్ డేటా టైప్లో ఇవన్నీ ఇదొకటి అవి 2 అట్లా ఉంటాయి అన్నట్టు. సో దీన్నే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేసుకొని మనకి కావాల్సినట్టు ఏది వచ్చినా కానీ దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఆ డేటా టైప్ని. సో దానివల్ల మనం ఎనీ ఇన్ఫర్మేషన్ కెన్ బి క్రియేటెడ్ యాజ్ ఏ డేటా టైప్. దానికి కరస్పాండింగ్ డేటా టైప్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. బికాస్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విల్ ఫాల్ అండర్ ఎయిదర్ ఇంటీజర్ ఆర్ ఫ్లోటింగ్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ బూలియన్స్. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా 4 స్టోర్ చేసుకోవచ్చు. ఈ 4 టైప్స్ యూజ్ చేసుకొని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ క్రియేట్ చేసుకుంటే రియల్ లైఫ్లో ఎటువంటి ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలని చేయొచ్చు. సో స్టూడెంట్ తీసుకున్నారనుకోండి, స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి, సెక్షన్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది. రోల్ నెంబర్ అంటే ఇంటీజర్, సెక్షన్ అంటే క్యారెక్టర్, నేమ్ అంటే కూడా క్యారెక్టర్, అట్లనే మార్క్స్ వచ్చేసి ఇంటీజర్. సో అట్లా ఎనీథింగ్ కెన్ బి డిఫైన్డ్ ఇంటూ వన్ ఆఫ్ దీస్ డేటా టైప్స్. మనం నెక్స్ట్ వీడియోలో ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఉన్న రకాలు ఏంటి, వాటిని ఫర్దర్గా ఎట్లా క్లాసిఫై చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.